నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ ను ఖతం చేయడం ఎవరి వల్ల కాదన్న కేసీఆర్. చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా. ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రసక్తే లేదన్న కేసీఆర్. అమరుల కుటుంబాలకు అవమానం, ఉద్యమకారులకు నో ఎంట్రీ. దశాబ్ది ఉత్సవాల్లో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం. మూడో రోజు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు. ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ. పాలమూరులో సీఎం రేవంత్ కు షాక్. పనిచేయని కాంగ్రెస్ కుట్రలు. బీఆర్ఎస్ తోనే ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీగా నవీన్ రెడ్డి గెలుపు. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. 6వ తేదీ తరువాత తెలంగాణకు విస్తరణ. మళ్లీ అధికారంలోకి వచ్చేది 100% బీఆర్ఎస్ఏ అని కేసీఆర్ తేల్చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే 105 సీట్లు వస్తాయంటున్నారని తేల్చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని కేసీఆర్ గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించామని అన్నారు. బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్, మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అల్క కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒకరోజు కాదు కదా, ఒక మహావృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయినాం. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయినరా? కాలే కదా, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి, 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చిండు ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ అంటుండు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట? దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో, పిఆర్ స్టంట్లకో, పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి, ఒక ఆ పని చేసినాం మనం 10 ఏళ్ళు. నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తేదో వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అపహాస్యం చేసిన అసెంబ్లీలో. కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు. గొర్రె పిల్లలు పంపిణీ చేస్తూ ఉంటే కూడా అపహాస్యం చేసింది. ఎక్కడో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బావి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తెలుగడుతుందని భయపడ్డ తెలంగాణ. ఎంతోమంది పాము కాటుకు గురై చచ్చిపోయిన తెలంగాణ. 2014 ముందు దర్జాగా కాలు మీద కాలేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్టా చేసి పొలం బారిందా లేదని
రైతు పోయి ధీమాగా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. ఎస్, డెఫినెట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసినాం. ఇవన్నీ అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు, రైతు బంధు పేరు కావచ్చు, మరొకటి కావచ్చు వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపు చేసినాం. ఎంత బాగా అయినుండే మన పల్లెలు, ఎంత అద్భుతంగా తయారైనుండే. హరితహారం చెట్లతోని, పల్లె ప్రకృతి వనాలతోని, క్రీడా ప్రాంగణాలతోని, పల్లె బాట పట్టణ బాట, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఎంత మంచి గ్రామాలు తయారైనుండే. ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్న రాష్ట్రంలో ఏదిరా అంటే ఒక తెలంగాణ. ఇండియాలో ప్రతి ఊర్లో పార్కున్న రాష్ట్రం ఏదిరా అంటే తెలంగాణ. జిఎస్డిపిలో నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పర్ క్యాపిటల్ నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చుడు ఎవరు అంటే తెలంగాణ. నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చుడు ఎవరు అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ 1 ఉన్నాం మనం? అన్నీ ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషగాలి వస్తుంది. కొన్ని విష ప్రచారాలకో, అత్యాశలకో, అడ్డగోలు హామీలకో ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు జాపిన చెయ్యి 1.8%తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తూ ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండా పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం నడిపే విషయంలో కానీ. అదే పని చేసినాం మనం, ఇంకో పని చేయలే. డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంది? రాజకీయం అంటే, పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు. రాజకీయం ఒక నిరంతర ప్రవాహం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సిందే. ఒకసారి పవర్లో ఉండొచ్చు, ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు, కానీ పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది, ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. అధికారిక లోగో అనేది ప్రజల గుండెల్లో ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నిర్ణయాన్ని సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. అందువల్లనే అత్యద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. ఉజ్వలమైన భవిష్యత్తు బీఆర్ఎస్కే ఉంటుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. అట్లా ఉండాలి కానీ ఏం లేదు, వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి లొల్లి తప్ప. లోగోనా? లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా నేను ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం మనం. ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుందాం. దళిత బంధు పాటలు రాస్తే బాలసేని రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతోని ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినప్పుడు అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చంద్రుండే కళాకారుడు చనిపోయిండు. దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసేనికి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయనన్నా, ఒక మాట మాట్లాడనన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసేసినాం మనం. ఆఫీసర్గా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే. ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది. మన డబ్బా కొట్టుడు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. అట్లా అని మనం ఇంట్లో పండుకోవద్దు. నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలనే తీసుకుందాం, దాన్ని నిర్ణయించుకుందాం. ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాలి. బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 27 కరెక్ట్గా ఎలక్షన్ మధ్యలో ఉండే, అది కూడా జరిపే బాధ్యత మన మీద ఉంది. అందరిని పిలుచుకొని
ఒక 2 రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం. బీఆర్ఎస్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం, ముందు కొనసాగుదాం. ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితిలో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం, తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి 50 మంది తెలంగాణ ప్రజానీకానికి, మన గులాబీ సైనికులకు, ఉద్యమ సహచరులకు, అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు, మిత్రులకు, ప్రాణత్యాగం చేసిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు, ఈ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వందనాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదన్నారు. ఏర్పాటు జరిగి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముందుగా మా పార్టీ తరఫున, అదేవిధంగా మా పార్టీలోని 60 లక్షల మంది కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి వేలాదిగా ప్రాణత్యాగాలు చేసిన అమరులకు ముందుగా మా అందరి తరఫున శిరస్సు వంచి వారికి పాదాభివందనం, వారికి ఉద్యమాభివందనం. అదేవిధంగా అసాధ్యమనుకున్న తెలంగాణను 2001లో మలిదశ ఉద్యమంతో ఆనాడు తెలంగాణ సమాజాన్ని మేలుకొలిపి తెలంగాణ రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి చరిత్రనే మలుపు తిప్పి మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి పురుడుబోసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి జీవం పోసిన నాయకుడు మా నాయకుడు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం కోసమైతే వేలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో, ఏ రాష్ట్రం కోసమైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్ణం కలిసి ఐక్యంగా కదిలిందో ఆ రాష్ట్రం దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాకుండా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయిలో ఇవాళ భారతదేశానికే ఒక రోల్ మోడల్గా ఎదగడం ఎంతైనా గర్వకారణం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలంగాణ బిడ్డలందరికీ ఈ దశాబ్ది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారితో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఈరోజు మా దారులు కొంతమంది వేరు కావచ్చు, ఇతర పార్టీల్లో ఉండవచ్చు, లేదా ఇంకెక్కడైనా ఉండవచ్చు, కానీ కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ 24 సంవత్సరాల ప్రస్థానంలో, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అదేవిధంగా న్యాయవాదులు, జర్నలిస్టు మిత్రులు, తెలంగాణలోని సబ్బండ వర్ణం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తప్పకుండా మనందరికీ సంతోషాన్ని నింపాలని, భవిష్యత్తులో తెలంగాణ తప్పకుండా భారతదేశానికే దిక్సూచిలా మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మరి త్రివర్ణ పతాకాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క, భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.
హైదరాబాద్ అమీర్పేట కమ్మ సంఘం హాల్లో టీ న్యూస్ నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు కొనసాగిన ఫెయిర్కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వచ్చింది. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు తమ సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నారు. టీ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 గ్రాండ్ సక్సెస్ అయింది. హైదరాబాద్ అమీర్పేట్ కమ్మ సంఘం హాల్లో ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన ఈ ఫెయిర్ కు అనూహ్య స్పందన వచ్చింది. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు వేలాదిగా తరలివచ్చి తమ సందేహాల్ని నివృత్తి చేసుకున్నారు. ఇంజనీరింగ్ సహా పలు కోర్సుల ఎంపికకు సంబంధించి విస్తృత సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ లో 50కు పైగా కాలేజీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ సహా ఇతర కోర్సులకు సంబంధించి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు ఎంచుకోవాలి, ఇంజనీరింగ్ బ్రాంచ్లకు సంబంధించిన సలహాలు, కెరియర్ గైడెన్స్ పై విద్యార్థుల సందేహాల పరిష్కారానికి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ చక్కటి వేదికగా నిలిచింది. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఓవర్సీస్, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలు, యూనివర్సిటీల వివరాలను ఒకే చోట తెలుసుకునే అద్భుత అవకాశం ఈ ఫెయిర్ ద్వారా ఏర్పడింది. నిష్ణాతులైన ప్రముఖులతో మాక్ కౌన్సిలింగ్, సెమినార్లు, కెరియర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యలో కమ్యూనికేషన్ స్కిల్స్, ప్లేస్మెంట్ అవకాశాలతో పాటు కాలేజీలు, కోర్సుల ఎంపికపై నిపుణులు ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేశారు. ప్రధానంగా వెబ్ కౌన్సిలింగ్ లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న డౌట్స్ నివృత్తి చేశారు. విద్యార్థులకు 4 ఏళ్లలో కెరియర్ ఎలా మలుచుకోవాలో వివరించారు. కోర్సు ఏదైనా ఏ విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలో మోటివేట్ చేశారు. చక్కటి వేదికను ఏర్పాటు చేసిన టీ న్యూస్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. ఆయా యూనివర్సిటీలు, కాలేజీల నిర్వాహకులు సందేహాలన్నింటినీ నివృత్తి చేసిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ ను విజయవంతం చేసిన కాలేజీ యాజమాన్యాలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు టీ న్యూస్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఇవి బులెటిన్ విశేషాలు.